హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. డేంజర్ గేమ్ ఆడుతున్న అల్లు అర్జున్ వీడియోలోకి పోయే ముందు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డేంజర్ గేమ్ ఎందుకు ఆడుతుందని చెప్పేసి అంటే అల్లు అర్జున్కి క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ చెప్పారంట, అరే బాబు నువ్వు నంద్యాల పర్యటనకు పోకు, నువ్వు సినిమా హీరోవి, అందరూ ఫ్యాన్స్ సినిమా చూస్తేనే నువ్వు నీ క్రేజు నీ కలెక్షన్లు అన్నీ బాగుంటాయి. నువ్వు కనుక ఇప్పుడు నంద్యాల పర్యటనకు పోయి శిల్పా రవిచంద్ర రెడ్డి కనుక సపోర్ట్ చేస్తే చాలా విభేదాలు వస్తాయి. అందులోని మీ మామ పవన్ కళ్యాణ్ గారు కూడా వేరే పార్టీలు ఉన్నారు, ఆయన ఒక పార్టీ అధినేత కాబట్టి ఈ టైం మీరు రిస్క్ వద్దని చెప్పేసి చెప్పినా సరే కూడా అల్లు అర్జున్ ఎక్కడ కూడా వినిపించుకోకుండా నాకు ఇవ్వంతో సంబంధం లేదు, నాది నేనే చేస్తాను అన్నక్కడికైతే నంద్యాల పర్యటనకు పోయిండు. నంద్యాల పర్యటనకు పోయిన తర్వాత అక్కడ ఏమైనా ఉపయోగం ఉందంటే అక్కడ ఏం ఉపయోగం లేదు. ఘోరం ఓడిపోయిండు. శిల్పారెడ్డి రవిచంద్ర రెడ్డి ఘోరం ఓడిపోయింది. ఆ టైంలో ఏదైతే జనసేన అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ ఏదైతే మనసులో పెట్టుకున్నారో అది ఏదైతే డ్యామేజ్ జరిగిందో అల్లు అర్జున్కి మెగా అభిమానులకి ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ఇప్పటివరకు కూడా పూర్తి సందర్భాలు ఏడ కూడా రాలే. ఇప్పటివరకు ఆ గ్యాప్ గురించి ఆ ఇన్సిడెంట్ గురించి ఎక్కడ ఎవరూ మాట్లాడలే. నాగబాబు గారు మధ్యలో ట్వీట్లు అయితే ఇండైరెక్ట్గా వేస్తారు అల్లు అర్జున్కి, అది తప్ప అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ గారు మెగా హీరోస్ కానీ ఎవ్వరు కూడా దాని గురించి ఓపెన్గా ఎక్కడ మాట్లాడలే. ఆ డ్యామేజ్ని పూర్తి ఎక్కడి వరకు ఏడ కూడా సందర్భం రాలే. అల్లు అర్జున్కి సందర్భం వచ్చినా సరే కూడా ఎక్కడ కూడా అల్లు అర్జున్ దాని గురించి డిస్కస్ కూడా చేయలేదు. ఈవెన్ ఆహా షోలో బాలకృష్ణ గారి దగ్గర పోయినప్పుడు కానీ ఈ పుష్ప 2 ఇండియా మొత్తం చాలా ఈవెంట్లు ప్రతి ఒక్క స్టేట్లో ఒక్కొక్క ఈవెంట్ చేసిండు. ఆడ కానీ నిన్న హైదరాబాద్లో చేసిన ఈవెంట్ కానీ ఏ దానిలో కూడా ఎక్కడ కూడా అది దేనికోసం చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, దాన్ని అక్కడికి ఎండ్ చేసేటట్టు ఎవరు కూడా బిహేవ్ చేయలే. పవన్ కళ్యాణ్ ఇది వస్తే ముఖ్యంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అదైతే ఇంకా అట్లనే ఉంది. అది ఎంత దాకా పోతుంది అన్నది పుష్ప 2 రిలీజ్ అయ్యి అది హిట్టా ఫ్లాప్ అయిన తర్వాత దానికి ఒక క్లారిటీ వచ్చేటట్టు ఉంది. అప్పుడన్నా సరే కూడా దాని గురించి మాట్లాడతారా, లేకపోతే అది అట్లనే వదిలేస్తారని చెప్పేసి అయితే చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక భారీ హిట్ కొట్టి అల్లు అర్జున్ మనసులో ఏమైంది అంటే అల్లు అర్జున్ యాటిట్యూడు, అల్లు అర్జున్ బిహేవియర్ చూస్తుంటే అల్లు అర్జున్ ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఈ పుష్ప 2తోని ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా, ఏ హీరో ఫ్యాన్స్ సపోర్ట్ వచ్చినా రాకున్నా, మెగా హీరో ఫ్యాన్స్ అసలు వచ్చినా రాకున్నా నాకు సోలోగా హిట్ కొట్టే దమ్ము ఉంది, నేను ఎరగదీస్తా, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అన్న కాడికి అల్లు అర్జున్ బిహేవియర్ అయితే ఉంది ఇప్పుడు. అది వాస్తవం. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడండి అల్లు అర్జున్ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ. ఒక హీరోకి సినిమా మీద కాన్ఫిడెంట్ ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు, తప్ప యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రామ్ చరణ్ గారు ఏదో ఈవెంట్లో చెప్పారు, బిహేవియరే ఆ మనిషిని గుర్తిస్తుందని చెప్పేసి. రామ్ చరణ్ గారు కూడా యాటిట్యూడ్ చూపించాలంటే ఆయన ఒక రేంజ్లో చూపించవచ్చు, ఆయన ఒక గ్లోబల్ స్టార్గా కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, ఎన్ని విధాలుగా చూపించే అన్ని అర్హతలు ఉన్నా సరే కూడా ఎక్కడ కూడా అతను యాటిట్యూడ్ అయితే చూపించలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ చూపిస్తున్న యాటిట్యూడ్ ఎట్లుందంటే ఇండియాలో ఏ హీరో లేడు, ఇంక నేనే హీరో అన్నకాడికి అల్లు అర్జున్ యాటిట్యూడ్ అయితే అట్లుంది. ఒప్పుకున్నా అల్లు అర్జున్ ఏదో టార్గెట్ చేసి చెప్పారన్నట్టయితే నేను చెప్తలేను, ఇది వాస్తవం. ఇది మీరు చూడండి కావాలంటే ఆయన కూర్చునే విధానం, స్టేజ్ పైన నడిచొచ్చే విధానం, ఇవన్నీ కనుక చూస్తే ఆ యాటిట్యూడ్ పీక్స్కి పోయింది అల్లు అర్జున్కి. సినిమా మీద నమ్మకమై ఉండొచ్చు, ఆ సినిమాని నేను హిట్ కొడతా అని చెప్పి నమ్మకమై ఉండొచ్చు, హిట్ కూడా కొట్టొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఒక్క సినిమాతో పోయేది కాదు. అది ముందు చాలా సినిమాలు చేయాలి, చాలా సినిమాలు హిట్ కావాలి. ఒక సినిమాకి ఏదో కొట్టేసినాం చేతులు దులుపుకున్నట్టు కాదు కదా సిచ్యువేషన్. ఇప్పుడు పుష్ప 1 అనుకున్న క్రేజ్తోని పుష్ప 2 కొంచెం క్రేజ్ పెరగవచ్చు, ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరగవచ్చు, ఎందుకంటే దానికి ముందు ఒక పార్ట్ వచ్చింది కాబట్టి. రేపు పొద్దున పుష్ప 3 కూడా రావచ్చు. బట్ ఇవన్నీ వస్తాయి పోతాయి, బట్ ఆ గుణం అనేది మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. అది మెగా అభిమానులకు కావచ్చు, అల్లు అరవింద్ గారి, అల్లు అర్జున్ గారి, అల్లు రామలింగయ్య గారి అభిమానులకు కావచ్చు, ఎవరికైనా జస్ట్ జనరల్ సినిమా ఆడియన్స్ కూడా కావచ్చు. ఏదో ఒక రోజు ఈ యాటిట్యూడ్ ఏంద్రా బాబు అన్నకాడికి ఫీలింగ్ వచ్చినట్టు మాత్రం అది అల్లు అర్జున్కి మంచిది కాదు. అది ఏ ఫ్యాన్స్ అన్నా సరే కూడా సినిమాపై కాన్ఫిడెన్స్ ఉందో కొడితే సోలోగా హిట్ కొట్టి దేశం మొత్తం. ఇప్పుడైనా ఇండియాలో ఇన్ని ఈవెంట్లు చేసిండు ఆయన. తమిళనాడులో చేసిండు, కన్నడలో చేసిండు, తెలుగులో చేసిండు, యూపీలో చేసిండు, ఇన్ని దగ్గరలో చేసిండు. ఎక్కడ కూడా ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలవలే. అది చిరంజీవి గారిని కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎవరిని ఎక్కడ కూడా వాళ్ళ పేరు కూడా కనీసం తేలే. ఇంతకుముందు ఏ ఫంక్షన్కి పోయినా సరే కూడా ఏ ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్పి, పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పి, చిరంజీవి గారు వేసిన రోడ్ల మీద మేము నడుస్తున్నామని చెప్పి చాలా మాటలు చెప్పిండు అల్లు అర్జున్. బట్ ఇప్పుడు అది లేదు. ఆయనకి మరి చిరంజీవి గారు వేసిన రూటు ఆయనకు నచ్చలేదా,
లేకపోతే ఇప్పుడు ఏముందిలే చిరంజీవి గారు వేసిన రూట్ కాకుండా నేను నా సొంతంగా హైవే వేసుకుని నేను నా ఇష్టం ఉన్నట్టు పోతా, అది చిరంజీవి గారి రూట్ ఎవరికి కావాలని చెప్పి అట్లా అనుకుంటుండే ఆయన ఏం ఆలోచిస్తుండే తెలియదు. కానీ లేకపోతే పుష్పతో నేను పుష్ప 2తో పెద్ద పాన్ ఇండియా హీరో అయిపోయినా ఇప్పుడు నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అని చెప్పి అట్లా అనుకుంటుండా. లేకపోతే ఒకరి సపోర్ట్తో ఎన్ని రోజులని బతకాలి, నా సొంతంగా నేను ఏదో అది గెలిపోయినా ఓటమైనా సరే నా సొంతంగా నేను సినిమాలు తీసుకుంటా, నా సొంత ఫ్యాన్ బేస్ నేను పెంచుకుంటా అని చెప్పి అనుకుంటుండా. అది రీజన్ ఏందన్నది తెలియదు. కానీ ఎక్కడ కూడా చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలవలేదు, ఎవరి గురించి కూడా మాట్లాడలేదు అసలు. అది బాధాకరం. ప్రతి ఫంక్షన్లో నువ్వు మాట్లాడి నువ్వు మొత్తం ఈరోజు ఒక పాన్ ఇండియా హీరోగా ఒక సినిమా హిట్ అయినందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తే ఖచ్చితంగా ఎవరికైనా అనుమానం వస్తుంది, డౌట్ వస్తుంది, ఏంద్రా ఇది ఎట్లా బిహేవ్ చేస్తుందని చెప్పి. అది జనరల్. అది మీకు లోపల నిజంగానే గొడవలు ఉంటే ఓకే, బట్ అది ఒక పబ్లిక్ కనుక క్లారిటీ కనుక అలాగ ఇచ్చేసారనుకో ఎవరి ద్వారా అది చూసుకుంటాడు పబ్లిక్ కూడా. ఎందుకంటే మీ దిక్కించి ఫ్యాన్స్ కొట్టుకుని ఫ్యాన్స్ లొల్లి చేసుకునే దాకా వచ్చింది పంచాయతీ. ఏదో మీ ఫ్యామిలీ గొడవలాగా లేదు ఇది, ఇద్దరు హీరోల మధ్య గొడవలాగా లేదు ఇది, రెండు కుటుంబాల మధ్య గొడవలాగా లేకుండా ఫ్యాన్స్ మధ్య మీరంతా అన్న కడికి వచ్చింది. అది ఎంత దూరం పోతుంది అన్నది ఒకసారి మీరు ఆలోచించుకొని ఫ్యాన్స్ క్షేమం కోరుకునే ఒక హీరోలుగా మీరు దాన్ని క్లారిటీ ఇస్తే రేపు పొద్దున్న ఏ ఫ్యాన్స్ కూడా మీ వల్ల నష్టపోడు. ఎవడు ఫ్యాన్స్ని కొట్టుకోమని చెప్పేది ఎవడు చెప్పడు, బట్ అదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఒక హీరోని ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది అలా మనసులోకించి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు, చిరంజీవి గారి పేరు ఎక్కడ కూడా ఎవరి పేరు చెప్పకుండా సోలోగానే అన్ని ఈవెంట్లు చేసుకుంటూ వచ్చి ఈవెన్ హైదరాబాద్లో చేసినప్పుడు కూడా సోలోగానే ఈవెంట్ కండక్ట్ చేసి ఎవరి పేరు తీయకుండా తనగానే నేను హిట్ నా ఓన్గా నేను అన్నీ చేసుకుంటే ఎవరి సపోర్ట్ నాకు అవసరం లేదన్నట్టు ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ హింట్ ఇచ్చేసిండు. అది ఇంకా అది ఎవడ అనుకున్నా కాకుండా ఎవరికి నేను కేర్ చేయా, నాకు నేనే చూసుకుంటాను కాడికి అల్లు అర్జున్ బిహేవియర్ అయితే ఉంది. అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా, మెగా ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా అది ఎన్ని రోజులు ఉంటుందో, అది రిజల్ట్ వచ్చిన తర్వాత మేబీ పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ కావచ్చు, లేకపోతే అటర్ ఫ్లాప్ కావచ్చు. అటర్ ఫ్లాప్ అయితే ఖచ్చితంగా వీళ్ళ మీదకి వస్తుంది. ఏది వీళ్ళైనా నడవలేదు అన్నగడికి. సూపర్ డూపర్ హిట్ ఏంటంటే నా టాలెంట్తో నా యాక్టింగ్ స్కిల్స్తో వచ్చిందని చెప్పి అల్లు అర్జున్ అంటాడు. అది ఖచ్చితంగా అది అల్లు అర్జున్ చాలా రిస్కీ గేమ్ అంటే చాలా రిస్కీ గేమ్లో అయితే ప్రజెంట్ ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు ఇప్పుడు ఏదైతే రేపు సినిమా రిలీజు ఈ రోజు వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ కూడా ఏ మెగా హీరోని కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ లేకపోతే ప్రీమియర్ షోకి కానీ ఎవరికి ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు అల్లు అర్జున్. కనీసం మెగా హీరో ఎవరు కూడా సాయిధరం చేసి తప్ప ఇంకెవరు ట్విట్ కూడా వేయలేదు కనీసం ట్విట్టర్లో ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. ఈ డేంజర్ గేమ్ ఎన్ని రోజులు ఆడతారో చూద్దాం, ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం. అల్లు అర్జున్ గారికి, మెగా ఫ్యాన్స్కి, మెగా హీరోస్కి కానీ ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం. నేనైతే మాత్రం అల్లు అర్జున్ గారి బిహేవియర్ మీద యాటిట్యూడ్ మాత్రం నిజంగా నాకు కూడా పర్సనల్గా అయితే నచ్చలేదు. నువ్వు ఇన్ని రోజులు ఆ గొడుగు కింద ఉండి నీకు ఒక ఫేమ్ రాగానే ఆ గొడుగు అవసరం లేదని చెప్పేసి నువ్వు గొడుగుందంటే రేపు పొద్దున్న మళ్ళీ ఎండ వస్తుంది, వాన వస్తుంది, నువ్వు ఏదో ఒక రోజు ఆ గొడుగు పట్టుకోవాల్సిందే. నువ్వు ఈ ఒక్కరోజు అయ్యేది కాదు. అది 2-3 సినిమాలు నీ టైం బాగుండి హిట్ అయినంత మాత్రాన అదేం పెద్ద అది కాదు. మంచి హిట్లు చూసిన హీరోలు కూడా ఒక్కోసారి కింద నేల నాకిన రోజులు ఉన్నాయి. అది ఒకసారి దృష్టిలో పెట్టుకొని యాటిట్యూడ్ క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఒకటో పెట్టుకుంటే ఫ్యూచర్లో చాలా స్టార్ హీరోలు అవ్వాల్సిన రోజులు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే షేర్ చేసినాం. వీడియో కనుక నచ్చితే మీకు అసలు అల్లు అర్జున్ యాటిట్యూడ్ గురించి మీకు ఎట్లా అనిపిస్తుందని చెప్పేసి మీరు కూడా కామెంట్లో చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అల్లు అర్జున్ కొడితే కుంభసాలను కొడతాడా లేకపోతే ఎట్లా అన్నదైతే సినిమా రిలీజ్ అయినాక చూద్దాం. ఇంకో వీడియో కూడా చేస్తారు. జై హింద్.